సప్తసప్తి వైహి ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర నమస్సవిత్రే జగదే చక్షసే జగత్ప్రసోతి స్థితి వినాశే హేతునే త్రియమయాయ త్రిగుణాత్మధారణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం శ్రీ సూర్యనారాయణమూర్తయే నమః. కొలుగోరి న్యూస్ వీక్షకులకు భాను సప్తమి శుభాకాంక్షలు. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 8, 2026 ఆదివారం. ఈరోజు ఒక గొప్ప విశేషం ఉంది. సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు సప్తమి తిథి కలిసి వస్తే దానిని భాను సప్తమి అంటారు. ఈరోజు సూర్యుడిని ఆరాధిస్తే కంటి జబ్బులు, చర్మ వ్యాధులు, దారిద్ర్యం తొలగిపోతాయి. దానికి తోడు స్వాతి నక్షత్రం ఉండడం వలన వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మరి ఈ పర్వదినాన ముహూర్తాలు ఎలా ఉన్నాయి పంచాంగరీత్యా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘ బహుళ సప్తమి. ఈ తిథి ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఆదివారం నాడు సప్తమి తిథి రావడం చాలా అరుదు మరియు శుభప్రదం. ఇక నక్షత్రం విషయానికి వస్తే రాహుకు సంబంధించిన వాయుతత్వాన్ని కలిగిన స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు ప్రయాణాలు చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాహనాలు కొనడం చాలా మంచిది. స్వాతి ముత్యంలా మీ జీవితం ప్రకాశిస్తుంది. ఈరోజు పర్వదినమే అయినప్పటికీ ఆదివారం సాయంత్రం వేళ కాలపురుషుడు కొన్ని నియమాలు విధించాడు. ఈ సమయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుండి 6 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. భానుసప్తమి అయినా సరే రాహుకాలంలో పూజలు చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టకండి. సాయంత్రం 4:15 నుండి 5:01 వరకు కూడా సుమారుగా దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం దుర్ముహూర్తం 2 సాయంత్రం వేళ కలిసి ఉన్నాయి కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాత ఏ కొత్త పని మొదలు పెట్టవద్దు. మరి సూర్య అనుగ్రహం ఎప్పుడు పొందాలి అంటే ఉదయం వేళ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యోదయ సమయం చాలా పవిత్రమైనది. అలాగే స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి మధ్యాహ్నం వేళ కూడా పనులు చేసుకోవచ్చు. ఈరోజు భానుసప్తమి మరియు స్వాతి నక్షత్రం కలియక ఆరోగ్యం కోసం ఉదయం స్నానం చేసిన వెంటనే సూర్యుడికి రాగి పాత్రలో నీళ్లు అంటే అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం చదివితే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. స్వాతి నక్షత్రం హనుమంతుడిని లేదా సరస్వతీదేవిని పూజించడం వలన బుద్ధిబలం, వాక్చాతుర్యం పెరుగుతాయి. ఆ భాస్కరుని తేజస్సు మీపై జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ రేపటి పంచాంగ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.